అందరికీ నేను స్వరూప. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఒక కామెంట్ చేశారు, అదేంటో చెప్తాను. మీ ప్లేస్ లో ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఏదైనా అవసరం ఉంటే మీరు చేస్తారు. అదే వేరే ఊర్లో కనుక ఏదైనా కావాలి అవసరం ఉంది అనుకుంటే మీరు ఎలా హెల్ప్ చేస్తారు మేడం అని చెప్పేసి అడిగారు. అంటే నా దగ్గర పాలసీ తీసుకున్న వాళ్ళ గురించి ఆయన అడుగుతున్నారు. నాకు ఒకటి అర్థం కావట్లేదు, అసలు అడ్వైజర్ అంటే ఏమిటి? అడ్వైజర్ ఇచ్చే సర్వీస్ ఏంటి? ఇప్పుడు నేను చెప్తాను. ఏ అడ్వైజర్ కూడా ఒక కస్టమర్ హాస్పిటలైజేషన్ అవుతారు అంటే దగ్గరుండి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయరు. అలాగే మీరు అడ్వైజర్ కాబట్టి మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాస్పిటల్కి వచ్చి ఇక్కడ చేయాల్సిన ప్రాసెస్ మొత్తం దగ్గరుండి చేయండి అని అంటే కనుక అది కూడా ఎవరు చేయరు. మీకు ఆల్రెడీ హెల్త్ కార్డు ఒకటి ఇస్తాం కదా, సో ఆ హెల్త్ కార్డు కనుక మీరు హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు ప్రాసెస్ మొత్తం చేస్తారనమాట. దగ్గరుండి మేమే చూసుకోవాల్సిన అవసరం అక్కడ రాదండి. అడ్వైజర్స్ ఉన్నది ఎందుకంటే ఒకవేళ మీరు హాస్పిటలైజేషన్ అయితే కనుక ఏదైనా ప్రాసెస్ డౌట్ ఉంటే కనుక అది చెప్తాము, లేదంటే మీకు ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే ఆ వెయిటింగ్ పీరియడ్ సరిపోతుందా లేదా అన్నది మేము చెప్తాము. కొన్ని సర్జరీలు ఉంటాయి కదా, మీరు అది ముందుగా ప్లాన్ చేసుకుంటారు. అలాంటి టైంలో కనుక అడ్వైజర్స్ కి మీరు కాల్ చేసి చెప్పినట్లయితే హాస్పిటల్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఆ ప్రాసెస్ మొత్తం చేస్తారు. మేము అడ్వైజర్స్ కాబట్టి ఇవన్నీ మేము చేస్తాం అనమాట. అదే మీరు ఆన్లైన్ లో పాలసీ కొన్నారనుకోండి, మరి ఇవన్నీ ఎవరు చేస్తారు? మీరు కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేయాల్సింది. లిఫ్ట్ చేస్తారో లేదో నాకైతే తెలీదు, ఆ తర్వాత మీ ఇష్టం. సో మీరు ఎవరికైనా పాలసీ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు సూట్ అయ్యే ప్లాన్ నేను చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి.